వ్లాదిమిర్ పుతిన్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ ది వరల్డ్. అసలు భయం అంటే ఏంటో తెలియని లీడర్. వ్లాదిమిర్ పుతిన్ ఆస్తి $70 బిలియన్. బట్ కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం పుతిన్ ఆస్తి $200 బిలియన్ కంటే ఎక్కువ. అంటే జెఫ్ బీజోస్, బిల్ గేట్స్ ఆస్తి కంటే ఎక్కువ. హీఈస్ వెరీ రిచ్. మార్షల్ ఆర్ట్స్ లో స్పెషలిస్ట్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, డైవింగ్, హంటింగ్, షూటింగ్, ఐస్ హాకీ, ఫుట్బాల్, గూఢచారి. హీ నోస్ ఎవ్రీథింగ్, లిటరల్లీ ఎవ్రీథింగ్. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్, దాదాపు 6000 న్యూక్లియర్ వెపన్స్ పుతిన్ కంట్రోల్లోనే ఉన్నాయి. 20 సంవత్సరాలుగా రష్యాకి సుప్రీం లీడర్ గా ఉన్నాడు. అసలు అతి పేద కుటుంబంలో పుట్టిన పుతిన్ ఈ రోజు ప్రపంచమే భయపడే అంత స్ట్రాంగెస్ట్ లీడర్ గా ఎలా మారాడు? దిస్ ఈజ్ వ్లాదిమిర్ పుతిన్ స్టోరీ. పుతిన్ అక్టోబర్ 7, 1952 రష్యాలోని లెనిన్గ్రాడ్లో జన్మించాడు. పుతిన్కి 2 అన్నలు ఉన్నారు. బట్ వాళ్ళిద్దరూ పుతిన్ చిన్నప్పుడే చనిపోయారు. పుతిన్ తాత వ్లాదిమిర్ లెనిన్ అండ్ జోసెఫ్ స్టాలిన్ కి పర్సనల్ కుక్. పుతిన్ తల్లి ఒక ఫ్యాక్టరీలో వర్కర్ అండ్ నాన్న వరల్డ్ వార్ 2లో వెటరన్. పుతిన్ది చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. ఒక చిన్న రూమ్ లో ఫ్యామిలీ అంతా ఉండేవాళ్ళు. 1960లో స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాడు. 12 సంవత్సరాల వయసులోనే మార్షల్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడి శాంబో, జూడో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంట్లో మాస్టర్ అయ్యాడు. జూడోలో పుతిన్ కి బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. హీఈస్ ఎ డెడ్లీ ఫైటర్. 1970-75 మధ్యలో లెనిన్గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీలో లా చదివాడు. అక్కడే యాంటోలీ సబ్చాక్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పరిచయం ఏర్పడింది. యాంటోలీ సబ్చాక్ రష్యన్ కాన్స్టిట్యూషన్ కి కో-ఆథర్ అన్నమాట. సబ్చాక్ తర్వాత సెయింట్ పీటర్బర్గ్ కి మేయర్ అయ్యాడు. పుతిన్ పొలిటికల్ సక్సెస్ లో సబ్చాక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నెక్స్ట్ 1975లో పుతిన్ కేజీబీలో జాయిన్ అయ్యాడు. ఇది పుతిన్ లైఫ్ లోనే ఒక టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ పుతిన్ కేజీబీ లైఫ్ గురించి మాట్లాడుకునే ముందు ఫ్రెండ్స్, మనం షాపింగ్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ ఉండే ప్రోడక్ట్స్ ఏమో ఎక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ లో కాస్ట్ ఉండే ప్రోడక్ట్స్ ఏమో చీప్ క్వాలిటీ ఉంటాయి. బట్ బెస్ట్ ప్రోడక్ట్స్ లో కాస్ట్ లో కావాలంటే వెంటనే మీషో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 1 కోటి మందికి పైగా యూజర్స్ ఉన్నారు అండ్ మెన్స్ టీ షర్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ $199. టాప్ క్వాలిటీ మెన్స్ ఫ్యాషన్ ఎట్ బెస్ట్ ప్రైస్. ఇన్ఫాక్ట్ మీరు వేరే యాప్స్ తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీషో యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫస్ట్ ఆర్డర్ మీద ₹100 డిస్కౌంట్ ఆర్ 30% ఆఫ్ వస్తుంది. అన్ని ఆర్డర్స్ మీద ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఈజీ రిటర్న్స్ కూడా ఉన్నాయి. మీషో యాప్ లో 60 లక్షలకు పైగా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెన్స్ ఫ్యాషన్ లో బెల్ట్స్ కానీ, వ్యాలెట్స్ కానీ, సన్ గ్లాసెస్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మొబైల్స్ కానీ, ఈవెన్ షూస్ కూడా అండర్ $499 కి దొరుకుతాయి. మీరు టీ షర్ట్, ప్యాంట్ అండ్ షూస్ అన్ని $1000 కంటే తక్కువ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే మీషో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫస్ట్ ఆర్డర్ మీద $100 డిస్కౌంట్ లేదా 30% ఆఫ్ పొందండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. కేజీబీ అనేది సోవియట్ యూనియన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ. ఇంగ్లీష్ లో ఫుల్ ఫామ్ వచ్చేసరికి కమిటీ ఫర్ స్టేట్ సెక్యూరిటీ. కేజీబీలో గూఢచారిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో చాలా సీక్రెట్ ఆపరేషన్స్ చేశాడు. కేజీబీలోనే కాదు, దేశంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయ్యాడు. అది బెర్లిన్ వాల్ పడిపోయిన టైం. 40 సంవత్సరాల పుతిన్ ఈస్ట్ జర్మనీలో అండర్ కవర్ స్పైగా ఉన్నాడు. 1991కి ముందు రష్యా సోవియట్ యూనియన్ లో ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ విడిపోయింది. దీనివల్ల రష్యాకి పొలిటికల్ గా, ఎకనామికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. పుతిన్ దృష్టిలో సోవియట్ యూనియన్ విడిపోవడం అనేది బిగ్గెస్ట్ పొలిటికల్ డిజాస్టర్. 1 కోటి మంది రష్యన్ ప్రజలు రష్యాకి బయట ఉండిపోయారు అని భావించాడు. ఇప్పుడే పుతిన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. 1991లో కేజీబీని వదిలి సెయింట్ పీటర్బర్గ్స్ కి డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఆ మేయర్ పదవిలో ఉన్నప్పుడు చాలా కొత్త మార్పులు చేశాడు. దీంతో పుతిన్ కి అన్ని వైపుల నుంచి సపోర్ట్ వచ్చింది. అయితే బోరిస్ ఎల్ట్సిన్ రష్యాకి ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు. బోరిస్ ని రష్యా చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ గా చెప్తారు. ఇతను వెస్ట్రన్ కంట్రీస్ తో బాగా కోఆపరేట్ చేసేవాడు. దానికంటే మించి ఇతని ప్రవర్తన రష్యా ప్రజలకి అస్సలు నచ్చేది కాదు. పబ్లిక్ మీటింగ్స్ లో మందు తాగేవాడు, స్టేజ్ల మీద అసహ్యంగా డాన్సులు వేసేవాడు, వెస్ట్రన్ లీడర్స్ తో కలిసి మందు కొట్టేవాడు, సీరియస్నెస్ లేకుండా ఎకిలిగా కుళ్ళు జోక్స్ వేసేవాడు. ఇవన్నీ రష్యా ప్రజలకు అవమానకరంగా, వాళ్ళ కల్చర్కి విరుద్ధంగా ఉండేవి. అతని లీడర్షిప్ లో పేదరికం పెరిగిపోయింది. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. 1996 ఎలక్షన్స్ లో అమెరికా చొరవతో మళ్లీ బోరిసే ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ రిజల్ట్ ని రష్యా ప్రజలు అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. బోరిస్ అప్రూవల్ రేటింగ్ జస్ట్ 2% మాత్రమే. రష్యాలో ఇంకా ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. తనపై ఉన్న నెగిటివిటీ తగ్గించుకోవడానికి 1999లో పుతిన్ ని
రష్యాకి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ మోర్ పవర్ఫుల్ అండ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ తర్వాత అనమాట. కానీ రష్యాలో మాత్రం ప్రెసిడెంట్ వచ్చేసరికి మోస్ట్ పవర్ఫుల్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ తర్వాత. యాక్చువల్గా పుతిన్ కి నేషనలిస్ట్ భావజాలాలు చాలా ఎక్కువ. పుతిన్ గోల్ ఒకటే, రష్యాని స్ట్రాంగ్ నేషన్ గా చేయాలని. పుతిన్ కి అప్పుడు టైం కూడా బాగా కలిసి వచ్చింది. చెచ్యాన్ రీజన్ లో ఉన్న రెబల్ టెర్రరిస్టులు రష్యా బార్డర్ లో అటాక్ చేస్తూ రష్యాలోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఆగస్టు 1999లో రష్యాలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులు చేశారు. ఈ బాంబ్ అటాక్స్ లో 300 మంది రష్యన్స్ చనిపోయారు. వెంటనే కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయిన పుతిన్ చెచ్నియా టెర్రరిస్టులు ఇదంతా చేశారని బ్లేమ్ చేశాడు. రెగ్యులర్ గా టీవీలో కనిపించి వాళ్ళ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పాడు. రోజు టీవీలో కనిపిస్తున్నసరికి ప్రజలకి బాగా దగ్గరయ్యాడు. జస్ట్ మాటలు చెప్పడమే కాదు, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఓడించాడు కూడా. దీంతో రష్యాలో పుతిన్ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఈ బాంబు దాడులకు ముందు రష్యాలో పుతిన్ రేటింగ్ జస్ట్ 2% మాత్రమే. కానీ ఈ బాంబు దాడులు జరిగిన తర్వాత, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్న తర్వాత పుతిన్ అప్రూవల్ రేటింగ్ 45%కి వెళ్ళింది. జస్ట్ 1 year లోనే భీకర యుద్ధం చేసి చెచ్నియాని రష్యా కంట్రోల్లోకి తెచ్చాడు. డిసెంబర్ 1999లో బోరిస్ ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయి పుతిన్ని ఇంటర్మ్ ప్రెసిడెంట్గా చేశాడు. తర్వాత వచ్చిన ఎలక్షన్స్లో పుతిన్ భారీ మెజారిటీతో గెలిచాడు. తను అనుకున్న విధంగా రష్యాని మలచటం స్టార్ట్ చేశాడు. రష్యాలో ఉండే రిచ్ పీపుల్ అంతా తనకి సపోర్ట్ ఇచ్చేలా చేసుకున్నాడు. ఇన్ కేస్ ఎవరైనా పుతిన్కి సపోర్ట్ చేయకపోతే వాడు అడ్రస్ లేకుండా పోయేవాడు. రష్యాలో ఉండే రిచ్ బిజినెస్ మ్యాన్స్ ని ఆలిగార్స్ అంటారు. వాళ్ళలో ఒకడైన మిఖేల్ కొరదోవ్స్కీ పుతిన్కి కాకుండా అపోజిషన్ పార్టీకి ఫండింగ్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేశాడు. దీంతో అతని పైన కొన్ని కేసులు పెట్టి 14 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. అయితే పుతిన్కి సపోర్ట్ గా ఉండాలి, లేకపోతే వాళ్లే ఉండరు. కానీ 2000 సంవత్సరం నుంచి 2008 వరకు పుతిన్ ప్రెసిడెంట్ గా ఉన్న 8 సంవత్సరాలు రష్యా జీడిపి అమాంతం పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ 36% నుంచి జస్ట్ 6%కి వచ్చేసింది. అండ్ రష్యాలో ఉండే ప్రజల యొక్క యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ 25 టైమ్స్ పెరిగింది. అప్పట్లో అమెరికాతో కూడా రష్యాకి మంచి రిలేషన్షిప్ ఉండేది. రష్యన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు కంటే వరుసగా ప్రెసిడెంట్ గా ఉండకూడదు. సో ఆల్రెడీ పుతిన్ వరుసగా 2 సార్లు ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ అవడానికి పుతిన్ కి అర్హత లేదు. కానీ పుతిన్ అంత ఈజీగా పవర్ వదులుకోడు కదా. సో 2008లో తను ప్రైమ్ మినిస్టర్ గా ఉండి తన జూనియర్ అయిన దిమిత్రిని ప్రెసిడెంట్ గా చేశాడు. ఆఫ్ కోర్స్ దిమిత్రి ప్రెసిడెంట్ అయిన కంట్రోల్ మొత్తం పుతిన్ చేతిలోనే ఉండేది. మళ్ళీ 2012 ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా పోటీ చేసి పుతిన్ గెలిచాడు. పుతిన్ ఓట్ షేర్ 63%. అసలు ఆ దరిదాపుల్లో ఎవ్వరు లేరు. సింపుల్ గా పుతిన్ కి రష్యాలో తిరుగులేదు. ఇన్ కేస్ ఎవరైనా పుతిన్ కి ఆపోజిట్ గా వెళ్తే వాళ్ళు మాయమైపోయేవాళ్ళు. ఆల్రెడీ ముందు మిఖేల్ అనే అతని గురించి చెప్పాను కదా, అలాంటి వాళ్ళు పుతిన్ లిస్టులో చాలా మంది ఉన్నారు. పుతిన్ జస్ట్ ఆర్మీని బలపరచడమే కాదు, డెడ్లీ సైబర్ ఆర్మీని కూడా డెవలప్ చేశాడు. రష్యన్ హ్యాకర్స్ అమెరికన్ సీక్రెట్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ని హ్యాక్ చేశారు. పొలిటీషియన్ ఈమెయిల్స్ ని కూడా హ్యాక్ చేశారు. అంత పవర్ఫుల్ సైబర్ ఆర్మీ పుతిన్ దగ్గర ఉంది. తన దేశం కోసం ఎంత దూరమైనా ఎంత రిస్క్ అయినా తీసుకునే లీడర్ వ్లాదిమిర్ పుతిన్. హీ ఈజ్ ఎ హీరో అండ్ ఎ విలన్. దిస్ ఈజ్ వ్లాదిమిర్ పుతిన్ స్టోరీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.